ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలి. నిత్య జీవం కావాలా? నీ భక్తి పరిపూర్ణం అవ్వాలా, సంపూర్ణం అవ్వాలా? నన్ను వెంబడించాలి. అందుకేనండి ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ, నీ తండ్రి అయిన నీ దేవుణ్ణి పూర్ణాత్మతో, అలాగా సంపూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన వివేకంతో, పూర్ణమైన శక్తితో, పూర్ణమైన బలంతో ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే ఆయన ఆరాధించడానికి ఇవ్వాలి. పరిపూర్ణంగా మన ప్రేమ ఆయనకు కావాలి. పరిపూర్ణంగా నువ్వు నేను ఆయనకు కావాలి. అది ప్రధాన ఆజ్ఞగా పెట్టాడు. తర్వాత నువ్వులే ప్రేమించగలుగుతూ. ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? అర్పణ. నీ బ్రతుకుని ఇవ్వటం అర్పణ. అది ప్రేమించడం. అదే యేసు ప్రభు చేశాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి. ఏమంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి ఒకసారి. దేవుని ప్రేమించడం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి ఒకసారి. దేవునికి ఇవ్వటం అంటే ఏంటో, దేవునికి అర్పించడం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. క్రీస్తు మనల్ని ప్రేమించి దేవునికి పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు, ఎవరి కొరకు? మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడట. ఎవరిని? తన్ను తాను దేవునికి బలిగాను ఏమిచ్చాడు అర్పణ? దేవుడికి ఏం అర్పణ ఇచ్చాడు యేసు ప్రభు? సజీవ యాగంగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. తన్ను తాను దేవునికి అర్పించే బతి యేసుక్రీస్తు వారిది. అయితే ఆయన అనుసరించి అర్పణ మంది ఉందా?